శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. అధ్యాయం 3. శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం, శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. ఈ అధ్యాయం చదివిన వారికి నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి కలుగును. శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనస్సు చిదంబరమునందలి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్ళూరుచున్నది. 3 రోజుల ప్రయాణము ఆనందకరముగా జరిగిను. నాకు ఆయాచితముగా భోజనము లభించుచుండెను. 4వ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించి తిని. లోపలి నుండి మహారౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నము లేదు సున్నము లేదు అని కసురుకొనెను. నేను గృహము బయటనే కొంతసేపు వేచి ఉంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, అయ్యా, అతిథి అభ్యాగతికి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమ గయ్యాలి. ఆమెకు కోపము వచ్చిన ఎడల నా నెత్తి మీద కొండలను పగలగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు ఈమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగలగొట్టిన కొండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము భాండమూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తి మీద కొండలు పగలగొట్టబడినవి. మా ఇంట అన్నోదములకు లోటు లేదు. నేను భాండమూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లించవలెను. ఇది నాకు సంకటముగా నున్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశమున్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గరో అప్పో చెప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి మిగిలిన భాగమును ఈమెకు ఇచ్చుచుందును. ఈ పద్ధతి కొంతకాలం వరకు సాగెను. ఈ మధ్యన సంభావనలో దొరుకు యావత్తు ద్రవ్యమును ఈమెయే తీసుకునిచుండును. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడుటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవ్వరునూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుటలేదు. లోకులు, నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధముగా తీర్చెదువు? మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చెదమనుకొందువా? ఆ దారియును ఇప్పుడు మూసుకుని పోయిను అని అనుచుండిరి. స్థితిపరుడనైన నాకు ఎవ్వరునూ దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను భాండమూల్యమును కూడా చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనకి పిలిచి, వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి ఎచ్చటనైనా ఎవరైనా దానమిచ్చిన ఎడల తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే ఇంటిలో నీకు అన్నము లభించును అని అన్నది. అంతటా భార్యావిధేయుడైన నేను నీతో బయలుదేరి వచ్చేదను. ఈ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నీ నాకు బాగుగా తెలియను. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమును కూడా ధనము లభింపవచ్చును అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాద శ్రీవల్లభ, ఏమి విషమ పరీక్ష అనుకుని ఆ బ్రాహ్మణుడితో కలిసి ఆ అగ్రహారంలోని ప్రతి గృహస్థు ఇంటికి పోయి తిని. ధన సహాయము మాట అటుంచి ఒక్కరును పట్టెడు అన్నమును పెట్టువారే కరువైరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, అయ్యా, ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టము కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడివైతివి. అప్పుడు నేను ఇట్లాంటిని, అయ్యా, సమస్త జీవులనుకును ఆహారమును సమకూర్చువారు సర్వసమర్థుడైన శ్రీ దత్తప్రభువే. వారు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో కురువపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచు ఆ కనిపించుచున్న రావి చెట్టు మొదటలో కూర్చెనిదము. ఆ పైన శ్రీ దత్తప్రభువుని అనుగ్రహము అని పలికితిని.
దానికి ఆ బ్రాహ్మణుడు వల్లే అనిను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణము చేయుచుంటిమి. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు నా వద్దకు వచ్చి, అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనము పోయినది, సత్వరమే మిమ్ములను తీసుకుని రమ్మని రాజాజ్ఞ అయినది, అందుచేత మీరు వెంటనే మాతో రావలసినదని విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనిట్లంటిని. నేను ఒంటరిగా రాజాలను, నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్ళవలెనని చెప్పి తిని. దానికి రాజభటులు వల్లే అనిరి. మమ్ములను గుర్రములపై కూర్చుండబెట్టుకుని సగౌరముగా తీసుకుని పోవుటను అగ్రహార పండితులందరూ గమనించి ముక్కు మీద వేలు వేసుకునిరి. మహారాజు ఇట్లు పలికెను, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి కూడా మేము సత్కరించకుండా ఒట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు సృహతప్పి పడిపోయిను. అనేక ఉపచారములను చేసితిమి. చాలాసేపటికి కనులు తెరిచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, శ్రీ దత్తదేవ దిగంబర అని పలుకసాగిను. యువరాజునకు ఆజానుబాహుడు, అత్యంత సుందరాకారుడైన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి నోటిలో విభూది వేసననియు యువరాజుల వారు నాకు చెప్పిరి. ఆ యతి ఎవరు, ఎచ్చట నుందురు, శ్రీ దత్తప్రభువులకును ఆ యోగికిని గల సంబంధమేమి దయ ఉంచి తెలుపవలసినదని కోరిను. శ్రీపాదుల శ్రీపాదుకా మహిమను నేనేమి వర్ణింపగలను? వారు సాక్షాత్తు దత్తప్రభువులు అవతారము, శ్రీకృష్ణావతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే. వారిని దర్శించుకుని నిమిత్తమే నేను కురువపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను పుణ్యపురుషులను దర్శించుకొనుచుంటిని అని వినయముగా పలికితిని. విచిత్రపురమునందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా రాజునకు సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనము కలుగుటయే కాక యువరాజునకు మూగతనము పోయినందులకు వారు వేణోళ్ల శ్రీవల్లభస్వామిని కీర్తించితిరి. రాజు నన్ను స్వర్ణదానంతో సత్కరించెను. రాజగురువు ఇట్లనెను, అయ్యా, ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణుదూషణ చేయుట వలన, వైష్ణవులు శివదూషణ చేయుట వలన పాపము మూటగట్టుకొనుట తప్ప మరేమీ ప్రయోజనము లేదని గ్రహించితిమి. మీ దైవదూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలుసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమా అని దత్తప్రభువుని మండల దీక్షలో నుండితిమి. మీకు మేమెంతయో రుణపడి ఉన్నాము అని పలికెను. మేము వారి నుండి సెలవు పిచ్చుకుని వచ్చినప్పుడు మాధవ నంబూద్రి కూడా మాతో పాటు వచ్చేదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురము అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానముగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణునకు ఇచ్చి తిని. అతని గయ్యాలి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాళితనము పోయి ఆమె సాధువత్తనురాలయ్యెను. నేను మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపుకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలార్గతమగు రాళీ గ్రామ నివాసులైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త మహర్షి తీసుకుని వెళ్ళాను. కాలక్రమమున గుప్తపురి మండలార్గతమై నంబూరు గ్రామమునందలి వేద పండితులను మలయాళ దేశమునీలు రాజవంశముల వారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మలయాళ దేశము చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారునే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కొద్దు.
ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారికులే. నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోనూ నియమనిష్టలలోనూ మంత్రతంత్ర యంత్ర విద్యలలోనూ చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహముల ఇంట వంట చేసుకుని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయిన వారు ఆదరింపరైరి. దత్తప్రభునందు అతడు అసంచలమైన భక్తి గలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించెదనా అని తహతహలాడుచున్నాడు. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదరాజ చరితామృత పారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.